మంచిది. ఈరోజు దేవుని వాగ్దానములోకి మనం వెళ్ళిపోదాం. ప్రభునందు ప్రియులారా, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఈ లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరేం చేయండి? ధైర్యము తెచ్చుకొనండి. నేను లోకమును జయించి ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడిన వాగ్దానములో యేసు ప్రభు వారు మాట్లాడుతున్నటువంటి మాట, ఈ లోకములో దేవుని పిల్లలైన వారు, నేను నిన్న కూడా ఒక మాట నేను మీకు చెప్పాను. ఈరోజు సాతాను యొక్క హిట్ లిస్ట్లో ఎవరి పేరు ఉన్నది అంటే దేవుని పిల్లల పేరే ఉన్నది, ప్రార్థించే వారి పేర్లే ఉన్నాయి. వన్ టార్గెట్ కూడా ఎవరు అంటే మనమే. సాతాను గాని టార్గెట్ మనమే అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. అందుకే దేవాది దేవుడు తన అద్భుతమైనటువంటి మాట ద్వారా మనను బలపరుస్తూ ఉంటాడు. మనని ఎప్పుడు కూడా దేవుని ఉద్దేశం ఏమై ఉంటుందంటే మనం ధైర్యపరచబడాలని. శ్రమలు రావు అని ప్రభు చెప్పలేదు. లోకములో మనకు ఖచ్చితంగా, నువ్వు ప్రార్థిస్తున్నావా? ప్రతి ఉదయం లేచి ప్రభుతో నువ్వు ముందుకు కొనసాగుతున్నావా? అయితే నీకే ఈ మాట, నీకే ఈ రెవల్యూషన్ ప్రభు ఇస్తున్నాడు. ఏంటి ఆ రెవల్యూషన్ అంటే, లోకములో నీకు శ్రమ కలుగుతుంది. లోకములో నీకు శ్రమ కలుగుతుంది. అయితే ఒక విషయాన్ని ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. శ్రమ అనేది లోకములో మనకు ఖచ్చితంగా కలుగుతుంది. కానీ ప్రభు ఇస్తున్న ధైర్యం కలిగిన మాట ఏంటో తెలుసా? అయినను మీరు భయపడకుండా ధైర్యం తెచ్చుకొని ఉండండి. హల్లెలూయా. అయినను ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోనండి. ధైర్యం తెచ్చుకోండి. ఎట్లా తెచ్చుకుంటాం? శ్రమ కలిగినప్పుడు ధైర్యం ఎలా వస్తుంది మనకు? శ్రమలు వచ్చినప్పుడు పిరికివారం అయిపోతాం. శ్రమలు వచ్చినప్పుడు హృదయము కలవరముతో నిండిపోతుంది. శ్రమలు వచ్చినప్పుడు బలహీనులం అయిపోతాం. శ్రమలు వచ్చినప్పుడు మన మైండ్ బ్లాక్ అయిపోతుంది, పని చెయ్యదు, ఏం అర్థం కాదు. ఎలా ధైర్యం తెచ్చుకొని ఉండగలుగుతాము? 14వ అధ్యాయము 27వ వచనంలో చూడండి, ఒక మాట రాసి పెట్టాడు చూడండి. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. చివరి లైన్ చదివాను. మీ హృదయమును కలవరపడనివ్వకుడి. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమలు వచ్చినప్పుడు హృదయము ఏమవుతుందంటే కలవరపడుతుంది, కలవరానికి లోనవుతుంది, ఒక డిప్రెషన్లోనికి వెళ్ళిపోయే పరిస్థితులు వస్తాయి. ప్రభు అంటున్నాడు, నీకు శ్రమ కలుగుతుంది, శ్రమను బట్టి నీ హృదయము కలవరములోకి వెళ్ళిపోతుంది, భయపడిపోతావు, వెరసిపోతావు, ఇవన్నీ జరుగుతాయి. మరి అన్నీ బాగానే జరుగుతాయి కదా నాన్న, మరి ధైర్యం ఎలా తెచ్చుకోవాలి? ధైర్యంగా నేను ఎలాగుండాలి? ధైర్యం తెచ్చుకుందామంటే నాకు ధైర్యం చాలట్లేదే, పైపెచ్చు పిరికితనం వచ్చేస్తుంది, చనిపోవాలని మనసులో ప్రేరేపణలు వస్తూ ఉన్నాయి. నాకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, నేను ఒక మాట ఈరోజు మీరు రాసి పెట్టుకోండి. ఈ మాటను ఈరోజు తీసుకొని మీరు ఈ దినమంతా ఆశీర్వదించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనము మనుషులను చూస్తే మనకు శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, లేకపోతే నష్టాలు కలిగినప్పుడు, మానసిక వేదన కలిగినప్పుడు, కుటుంబంలో సాతానుగాడు ఎన్నో భయంకరమైన బాణాలు విసిరినప్పుడు మనం ఖచ్చితంగా కృంగిపోతాము, ధైర్యం కోల్పోతాము. అయితే ఇలాంటి సమయములో మనం మనుషులను చూస్తే మనకు ధైర్యము రాదు.
మనము మనుషులను చూస్తే ధైర్యం రాదు. ఒక మనిషిని, నీ తోటివాడిని నువ్వు చూసావనుకోండి, ఇంకా నీకు భయం వచ్చేస్తుంది. ఎందుకంటే వాడు కూడా శ్రమ వచ్చినప్పుడు వాడేమంటాడో తెలుసా? వాడేమంటాడు? నాకు ఇలాంటి శ్రమలే వచ్చాయి, నేను కూడా ఇలాగే అయ్యానని చెప్తాడు. ఇంకా నేను భయపెట్టిస్తాడు వాడు. నువ్వు ఇంకొక నీ పక్కవారిని చూసావనుకోండి, ఉన్న ధైర్యం కాస్త జీరో అయిపోతుంది. అందుకే నేను చెబుతున్న మాట ఏంటంటే, మనకు శ్రమలు వచ్చినప్పుడు, ఈ లోకములో దేవుని పిల్లలకు శ్రమ కలుగుతుంది. శ్రమలో ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, లోకాన్ని చూసినప్పుడు, లోకములో ఉన్న మనుషులను చూసినప్పుడు, లేకపోతే నీ ఇష్టమైన వారితో ఈ మాటలు పంచుకున్నప్పుడు నీకు ధైర్యం రాదు. కానీ లోకమును జయించిన వారిని చూసినప్పుడు మనకు ధైర్యము కలుగుతుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. లోకమును జయించిన వారిని చూడాలి. ఇది మన పాఠం ఈరోజు. శ్రమలో నువ్వు ధైర్యంగా ఎలా ఉండగలుగుతావు? శ్రమలు వస్తాయని ప్రభు చెప్పాడు. హృదయము కలవరపడుతుందని ప్రభు చెప్పాడు. మరి ఈ హృదయము కలవరపడినప్పుడు, ఈ శ్రమలలో నేను ఉన్నప్పుడు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, లోకాన్ని చూడొద్దు, పరిస్థితులను చూడొద్దు, సమస్యలను చూడొద్దు, వ్యక్తులను చూడొద్దు. నీ సమస్య కంటే గొప్పవాడైనటువంటి ఆ దేవాది దేవుని చూడడం నేర్చుకో. లోకాన్ని జయించిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఆయన లోకాన్ని జయించాడట. మానవ రూపుడిగా పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఒక మానవుడిగా సాధారణమైన జీవితాన్ని గడిపి, మానవుడు పడవలసిన శ్రమలన్నీ పడి, మానవుని కంటే ఇంకా తన ప్రాణాన్ని సైతము ధారపోసినటువంటి వాడు. ఆయనను చూస్తే మనకేం కలుగుతుందంటే, ధైర్యము కలుగుతుంది. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, ఇంత గొప్ప సాక్షి సమూహము మనను మేఘము వలె కమ్మి ఉన్నందున, ఏమంటే సులువుగా చిక్కులను పెట్టు పాపముల నుండి మనము జాగ్రత్త పడి యేసు వైపు చూచుచు మన విశ్వాసం అనే పరుగు పందాన్ని ముందుకు కొనసాగించడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, యేసు వైపు చూస్తే మనకేమొస్తుంది అంటే జయం వస్తుంది. అందరు చెప్పండి, యేసు వైపు చూస్తే మనకేం కలుగుతుంది? జయం కలుగుతుంది. మనుషుల వైపు చూస్తే నువ్వు పిరికిదానవైపోతావు. మనుషుల వైపు చూస్తే నువ్వు బలహీనుడవైపోతావు. మనుషుల వైపు చూస్తే ఇంకా సమస్యలు నిన్ను వేధిస్తూ ఉంటాయి. నువ్వు మనుషుల వైపు, డాక్టర్ల వైపు, నీ డబ్బు వైపు, నీకున్న దాని వైపు చూస్తూ దేన్ని చూసినా నాకేంటండి, ఏదొచ్చినా నేను తట్టుకుంటాను అనే మాటలు వద్దు. శ్రమ అనేది ఖచ్చితంగా కలుగుతుంది. శ్రమలో ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే, లోకాన్ని జయించిన వాని వైపు చూసినప్పుడు వస్తుంది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే అపోస్తుల కార్యము 14వ అధ్యాయం 22వ వచనములో పౌలు, బర్నబాలు ఇతర వ్యక్తులను బలపరుస్తున్నారు. ఎలాగ బలపరుస్తున్నారు చూడండి. 14వ అధ్యాయం 22వ వచనం, శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు. చూడండి, ఈ మాట రాసి పెట్టుకోండి అందరా. విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. హల్లెలూయా. వింటున్నారా? మనం దేవుని రాజ్యంలో ఎలా ప్రవేశించాలట? ఎలా ప్రవేశించాలి? నిద్రపోయి కాదు ప్రవేశించేది. అందుకే నిన్న సోమరి చీమల యుద్ధకు వెళ్ళి నేర్చుకోమని చెప్పాడు దేవుడు. నిద్రపోయేవారు పరలోక రాజ్యం వెళ్ళరు, దేవుని రాజ్యంలో ప్రవేశించరు. నిద్రపోయే వారి గురించి కాదు ఇక్కడ మాట్లాడుతున్నది, దేవుని ప్రజలైన వారి గురించి. అందుకే శిష్యుల యొక్క విశ్వాసమును పౌలు, బర్నబాలు దృఢపరుస్తున్నారు. అప్పటికే పౌలు కొట్టబడ్డాడు, చంపబడ్డాడు, చనిపోయారు అని అనుకొని ఈడ్చి ఊరవతల పడేశాడు. ఈ ఊడ్చి ఏమండి, అతను ఈడ్చుకెళ్ళి ఊరవతల పడేశాడు. ఇతడు చనిపోయాడు పౌలని. ఆ పౌలు చనిపోయాడని వదిలిపెట్టి ఊరవతల పడేసి వస్తే మరలా కొన్ని గంటల తర్వాత ఆయన లేచి మరలా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ దేవుని వాక్యం చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు తెలుసా?
అందరూ భయపడుతున్నారు పౌలును చూసి. ఏంటి పౌలు ఇలా అయిపోయావు, నీ శరీరం అంతా రక్తసిద్ధమైపోయింది, ఏంటి నీ పరిస్థితి అని అంటే, ఏమండి వాస్తవంగా శ్రమలో ఉన్నవాడిని ఇతరులు ధైర్యపరచాలి, దృఢపరచాలి. కానీ ఇక్కడ ఏమండి గాయపడ్డవాడు, శ్రమలో ఉన్నవాడే శిష్యులను దృఢపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు. ఏమనంటే మనము సింపుల్గా దేవుని రాజ్యంలోకి వెళ్తామని అనుకోవద్దు. ఎప్పుడు కూడా అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో మనం ప్రవేశించాలి. హల్లెలూయా. ఏమండి అనేక శ్రమలను మనం అనుభవించాలి, అనేక శ్రమలను అనుభవించాలి. దేవుని రాజ్యములో చేరడము అంత ఈజీ కాదు. మనం ఎప్పుడైతే ప్రార్థించడం మొదలు పెట్టామో, ఎప్పుడైతే ప్రభుతో నడవడం మొదలు పెట్టామో, ఆ మరునాటి ఆ మరుక్షణము నుంచి సైతానుగాడు మన మీద టార్గెట్ పెట్టుకున్నాడు. ఆహా నిన్నేం చేస్తానో చూడు. యేసు ప్రభు మనం శ్రమల పాలు చేసేవాడు కాదు. ఆయన ఎప్పుడు మనం సంతోషంగా ఉండేయాలని కోరుకున్న తండ్రి తన పిల్లలను శ్రమ పెడతాడా? ఎప్పుడైనా తండ్రి తన పిల్లలను ఎప్పుడైనా శ్రమ పడతాడా? అలాంటి పని చేయడు. కానీ సాతానుగాడు దీన్ని అవకాశంగా తీసుకొని దేవుని పిల్లలైన వారిని శ్రమ పెడతా ఉంటాడు. ఈరోజు ఒకవేళ నువ్వు ధైర్యము లేక, కుటుంబంలో నెమ్మది లేక, భర్తతో భార్యతో కుటుంబ జీవితంలో భయంకరమైన పోరాటాలు ఎదుర్కొంటూ ఈ మాటలు వింటున్నావేమో బిడ్డ. ఈరోజు దేవుడు నిన్ను బలపరచుట కొరకే ఈరోజు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు వాగ్దానం ద్వారా దేవుడు నిన్ను ధైర్యపరచాలనే ఈ మాటలు వినేటట్టుగా ప్రభు చేశాడు. నీకు శ్రమలు కలుగుతాయి నాన్న, శ్రమలు కలగవని కాదు. శ్రమలను బట్టి మనము వెనకకు చూడొద్దు. శ్రమ వచ్చిందని చెప్పి అనేకులు బ్యాక్ సైడ్ అయిపోతూ ఉంటారు. ఏమండి ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు ధైర్యం తెచ్చుకో. అది కూడా ఆయనే చెబుతున్నాడు. ఎలా తెచ్చుకోవాలా ప్రభు ఆ ధైర్యము? నేను సంతోషము లేదు, కుటుంబంలో నెమ్మది లేదు, ఆనందము లేదు, అన్ని విషయాలలో వేసారిపోయి కలవరపడుతూ దిగులు పడుతూ ఇక చనిపోవడమే బెటర్ ఏమో నా జీవితం అనుకున్న పరిస్థితిలోకి మన జీవితం వచ్చేసిందేమో. ఈరోజు ఈ మాటలు వింటున్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇదిగో మనం అనేక శ్రమలు అనుభవించాలా? ఈ శ్రమలన్నీ ఎందుకొరకంటే నిన్ను శుద్ధ సువర్ణముగా మార్చుట కొరకే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. బంగారము పుటము వేయబడకపోతే బంగారము ఆభరణముగా తయారు కాదు. ఒక మట్టి కుమ్మరి మట్టి దాన్ని తొక్కపడకపోతే అది సరి అయిన పాత్రగా మార్చబడదు. దేవుని బిడ్డలారా, నేను నిన్నటి దినాన ఒక వాక్యం చెప్పాను. లాజరు సమాధిలోకి వెళ్ళకపోతే లాజరు దేవుని ప్రక్కన కూర్చునే ఆధిక్యత కలిగేది కాదు. అందుకే లోకములో మీకు శ్రమ కలగాలి, ఆ శ్రమలలో ప్రభు చెంతకు మనం వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ప్రభు ప్రక్కన కూర్చుని ఆధిక్యత పొందుకోబోతున్నాం. ప్రభు ప్రక్కన కూర్చునే ఆధిక్యత మనం పొందుకోబోతున్నాం. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మనం సాతానుగాడు ఎన్నో ప్రయోగాలు చేస్తుంటాడు, ఎన్నో ఇబ్బందులకు మనం గురి చేస్తూ ఉంటాడు. శ్రమ పెట్టాలి ఏదో ఒక విధంగా. యోబును నల్లిని నలిపినట్టుగా నలిపాడండి. దేవుని సన్నిధిలో రియల్గా చెబుతున్నానండి, దేవుని దగ్గర ఈరోజు ఈ స్థితిలో మేము వాక్యం చెబుతున్నామనంటే మాకు శ్రమలు లేవని కాదు. కొన్నిసార్లు దేవుడు మమ్మల్ని నల్లిని నలిపినట్టుగా నలుపుతుంటాడు. పైకి మీకు నవ్వుతూ మేము కనబడుతూ ఉంటాం, కానీ వెనక గాయాలు మీకు తెలియదండి. మా పరిస్థితులు ఎన్ని ఇబ్బందులను చూడవలసి వస్తుందో, ఒక్కొక్కరు ఒక్కొక్క మాటలు అంటూ ఉంటే తట్టుకోలేని పరిస్థితులు ఎదుర్కొంటాం. మేము నల్లిని నలిపినట్టు నలుపుతూ ఉంటాడు. అయినా కూడా వాటన్నిటిలో మేము ఒక్కటే నేర్చుకున్నాము, ప్రభువును బట్టి సంతోషించడం నేర్చుకున్నాము. హల్లెలూయా. ప్రభువును బట్టి సంతోషించడం నేర్చుకున్నాం. ఇది మా జీవితంలో మేము అలవాటు చేసుకున్నాం. ఎవరు ఏమనుకున్నా మాకు అవసరం లేదు, ఎవరు తిట్టుకుంటున్నా పట్టించుకోము.
ఎవరు మెచ్చుకుంటున్నా, సన్మానాలు చేస్తున్నా పట్టించుకోము. సంఘములో నుండి బయటికి వెళ్ళిపోయిన వారు ఎన్నో మాటలు మమ్మల్ని అన్నారు, ఎన్నో మాటలు మాట్లాడిన వారు ఉన్నారు. బయట ఉండి వీళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు, మా కుటుంబం కొరకు మా పిల్లల కొరకు మాట్లాడిన వారు ఉన్నారు, పట్టించుకోలేదు. స్టిల్ ఈరోజు కూడా రియల్గా చెబుతున్నానండి, స్టిల్ ఈరోజు కూడా వారిని ప్రేమిస్తూ వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. గాడ్ ఈజ్ మై విట్నెస్. దేవుడే మాకు సాక్షి, ఎవరికి చెప్పుకోనక్కర్లేదు. దేవుని బిడ్డలారా, శ్రమలు లేవని కాదు, శ్రమలు అందరికీ ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. కానీ ఒక్కటి నేర్చుకున్నాం, సాతాను గాడు ఎన్ని మాకు ఇబ్బందులు పెట్టినా, ఏమి చేసినా వాడు మమ్మల్ని ముట్టడానికి కూడా మా ప్రభు అది అవకాశం ఇవ్వడు. ఎందుకంటే క్రీస్తు ప్రేమలో మేము కట్టబడ్డాము. ఈ క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపు వాడవడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. క్రీస్తు ప్రేమ నుండి క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, చివరికి ఖడ్గమైనను మనలను ఎడబాపునా? బా ఏమండి, ఇవి ఏవైనా కూడా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపుతాయా? సాతాను గాని ప్లానింగ్ ఏంటంటే మనల్ని శ్రమ పెట్టాలి, మనల్ని శ్రమ పెట్టాలట. మన ప్లానింగ్ అంతే, మన టార్గెట్ అదే. మనల్ని శ్రమ పెడుతూ ఉంటే మెల్లిగా మనం ఏమైపోతామంటే ప్రభువుకు దూరం అయిపోతాం. ఇది మన టార్గెట్ బిడ్డ, గుర్తుపెట్టుకో. వాడు ఎందుకు నేను శ్రమ పెడుతున్నాడు తెలుసా? ప్రభువు కూడా ఎందుకు లోకంలో శ్రమ కలుగుతుందని చెప్పాడో తెలుసా? ఆ శ్రమలలో ప్రభువుకు మనం దూరం అవుతామని సాతాను గాడు అనుకుంటాడు. కానీ ప్రభు యొక్క నమ్మకం ఏంటి తెలుసా? నా బిడ్డలను మీరు శ్రమ పెడితే పెట్టు, కానీ ఆ శ్రమలలో కూడా నన్ను చూసి నా బిడ్డలు ధైర్యం తెచ్చుకొని నిలబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా బిడ్డలు నన్ను చూసి ధైర్యం తెచ్చుకొని ధైర్యంగా నిలబడతారు. నన్ను చూస్తారు వారు. నువ్వు సాతానా ఏ విధంగా శ్రమ పెడతావో పెట్టో, దాని విషయంలో నా పిల్లలు భయపడరు. అందుకే ఆ 36వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇదిగో నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుతున్నాము, గొర్రెల వల్లే మేము వధించబడుతున్నామట. 37వ వచనం, అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయము పొందుతున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం పొందుతున్నామటండి? వీటన్నిటిలోనంటే ఏంటి? అన్నిటిలో పైన చెప్పాడు, శ్రమలైనను, బాధలైనను, హింస అయినను, కరువైనను, ఈ వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను, వీటన్నిటిలోనట క్రీస్తు ప్రేమ నుండి మనను ఎడబాపు వాడేవాడు లేడు. క్రీస్తు ప్రేమలో మనము మనకు దూరం అయ్యే ప్రసక్తి లేదు. ప్రభువానికి అనుమతి ఇవ్వలే. అందుకే వీటన్నిటిలో నుండట ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే మనకు అత్యధికమైన విజయం ఇచ్చుట కొరకే. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను విజయములో నిలబెట్టుట కొరకే ఈ అన్ని శ్రమలు ఎందుకు వస్తున్నాయ్యా నాకు అని అనుకుంటున్నావు ఈరోజు. ఇవన్నీ నిన్ను ప్రభువుకు దగ్గరగా చేర్చుట కొరకే, కానీ ప్రభువు నుండి దూరం అవుట కొరకు కాదు. అందుకే కొన్నిటిని దేవుడు అలా చూస్తూ ఉంటాడు అంతే. సాతాను గానికి వాడికి అలా కొంతకాలము వాడిని నడవని ఆట ఎంతకాలం ఆడుతాడు? వాడు ఆడి అలసిపోతాడు. ఏదేదో చేయాలని వాడు ప్రయత్నాలు చేస్తుంటాడు. దేవుడు తమాషా చూసినట్టుగా చూస్తూ ఉంటాడు. కానీ ఒక టైం వస్తుంది, వీటన్నిటిలో ప్రభు మనకిచ్చేది ఏంటంటే విజయము, విజయము, విజయము. గట్టిగా చాపట్లు కొట్టి దేవుని స్తుతించాలి. ప్రభువుని చూసి మనం ధైర్యం తెచ్చుకోవాలి. అందుకే ఈ 16వ యోహాను సువార్త 16వ అధ్యాయములో ఏమంటున్నాడో తెలుసా? ఈరోజు నీ దుఃఖము ఏం కాబోతుందంటే సంతోషము కాబోతున్నది. హల్లెలూయా. నీ దుఃఖం ఏం కాబోతున్నది? సంతోషం కాబోతున్నది. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని నీవు ఈరోజు నీ ఇంటికి వెళ్ళు. 16వ అధ్యాయము 20వ వచనం దయచేసి చదవండి.
యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనం, మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. ఏమండి, ఇప్పుడు మనం ఏడుస్తుంటే లోకం ఏమవుతుంది? మనం చూసి సంతోషిస్తుంది. లోకము నవ్వుకుంటుంది మనం చూసి. ఏం దేవుడు రా నీ దేవుడు, ఏం దేవుడు, దేవుడు ఎప్పుడు చూసినా దేవుడు 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 అంటావు. నీ దేవుడు నీకేం చేశాడు? దేవుడు నీకేమన్నా ఇచ్చాడా చెప్పు? ఎప్పుడు చూసినా పాత ప్రార్థనలు అంటావు, ఎప్పుడు చూసినా ఏదో ఏదో అంటావు, ఏదేదో మాట్లాడుతూ ఉంటావు. అసలు నీ దేవుడు నీకేం చేశాడు చెప్పు అని లోకము ఇప్పుడు సంతోషిస్తుంది. లోకము సంతోషిస్తుంది. విలరా, లోకము సంతోషిస్తుందట. ఇప్పుడు లోకము సంతోషిస్తుంది. కానీ ఏమండి, నీ కుటుంబాన్ని చూసి, నీ భర్త నీకు దూరం అయిపోవుట చూసి, నీ పిల్లలు నిన్ను బాధ పెట్టుట చూసి, నువ్వు అప్పులలో కూరుకుపోవుట చూసి, ఇవన్నిటిని చూసి లోకము నిన్ను చూసి సంతోషిస్తుంది. నవ్వుకుంటున్నారు నిన్ను చూసి. ఏం బ్రతుకు నీ బ్రతుకు, ఏం బ్రతుకురా నీ బ్రతుకు, ఇలాగైపోయింది. దేవుణ్ణి దేవుడు 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 అన్నావు. ఏం చేశాడు నీ దేవుడు? ఏమిచ్చాడు నీ దేవుడు నీకు? నీ భర్త నీ దగ్గర లేడు, నీ భార్య నీ దగ్గర లేదు, అప్పుల ఊబిలో పడిపోయినట్టుగా ఉంది. కుటుంబము అంత అల్లకల్లోలము. ఒక కుటుంబం గురించి నేను సాక్ష్యం విన్నాను. ఆ కుటుంబంలోనంట భయంకరంగా ఏమండి పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే అందరికీ గొడవలు అవుతున్నాయట. అలాంటి పరిస్థితి. లోకం ఇలాంటివన్నీ చూసినప్పుడు నవ్వుకుంటా ఉంటుంది. లోకం నవ్వుకుంటుంది. ఈరోజు మన పరిస్థితులను చూసి లోకం నవ్వుకుంటుంది. మన స్థితిగతిని చూసి లోకం నవ్వుకుంటుంది. లోకంలో ఉన్న వారు సంతోషిస్తున్నారు మనం చూసి. చర్చికి వెళ్తున్నావు, దశమ భాగం ఇస్తున్నావు, కృతజ్ఞత అర్పణలు ఇస్తున్నావు, ఉదయకాలం ప్రార్థనలో ఉంటున్నావు. ఏం చేశాడమ్మా నీ దేవుడు? అసలు నీ దేవుడు ఉన్నాడా? ఇలాంటి ప్రేరేపణలు లోకములో ఉన్న వారి ద్వారా మనకి ఇస్తా ఉంటాడు సాతాను. లోకం సంతోషిస్తా ఉంటే మనకి ఇంకా బాధ. అందరి మధ్యలో నా బ్రతుకు నవ్వుల పాలైపోయిందే. ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను, అందరిని కాదని పెళ్లి చేసుకున్నాను, కానీ ఈరోజు అందరూ నా బ్రతుకుని చూసి నవ్వుకుంటున్నారు, నా పరిస్థితిని చూసి నవ్వుకుంటున్నారు. ఈరోజు సమాజంలో విలువ లేదు, భర్త దగ్గర విలువ లేదు. ఎక్కడ ఎవరి ముందుకు వెళ్ళినా అందరూ నిన్ను చూసి నవ్వుకుంటున్నారు, అందరూ నవ్వుకుంటున్నారు. కానీ ఈరోజు ప్రభు ఇస్తున్న ధైర్యముతో కూడినటువంటి మాటలు, ఈ దేవుని మాటలు నీతో మాట్లాడుతున్నాయి ఈరోజు. ఇదేదో పుస్తకంలో రాయబడిన మాటలు కాదు నాన్న, పుస్తకంలో రాయబడిన మాటలు కాదు. ఇది సజీవము కలిగిన దేవుని వాక్కు. అందుకే ప్రభు అంటున్నాడు. ఏమండి, ఆ మాట ఒక్కసారి చదువుతారా? ఒక్కసారి ఆ మాట చదవండి. థ్యాంక్ యూ లార్డ్. దేవానికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. 20వ వచనం 16-20. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును. అయితే ప్రభు చెబుతున్నాడు, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను. గట్టిగా ప్రభువుని స్తుతిద్దామా? హల్లెలూయా. ఏమంటండి, ఎలా చెబుతున్నాడట? మీరు లోకము నిశ్చయముగా మిమ్మల్ని బట్టి సంతోషిస్తుందని చెప్పలే. లోకము కొంతకాలం సంతోషిస్తుంది, లోకముకు సంతోషిస్తుంది. లోకములో మనకు కొంతకాలం శ్రమ కలుగుతుంది, లోకములో మనకు కొంతకాలము శ్రమ కలుగుతుంది. అది నిశ్చయం కాదు, మళ్ళీ అది నిశ్చయం కాదు. ఏది నిశ్చయం అంటే మన సంతోషము నిశ్చయంగా ఉంటుందని ప్రభు నిశ్చయంగా మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా చూడండి, మీరు దుఃఖింతురు గాని
మీ దుఃఖము సంతోషమగునని నిశ్చయముగా ఖచ్చితంగా ఎవరు ఏమనుకున్నా కూడా ఈరోజు నవ్విన వాళ్ళంతా కూడా నిన్ను చూసి నవ్విన వాళ్ళంతా కూడా ఆశ్చర్యపడే దినము రాబోతున్నది. ఇక భయపడకు. ఈ మాటను నువ్వు తీసుకొని ఈరోజు ఇంటికి వెళ్ళు. ఒక స్త్రీ ఒక బిడ్డను కంటున్నప్పుడు ఎంతో నొప్పి పడుతూ ఉంటుంది. ఆ నొప్పి ఎంత నొప్పి పడుతూ ఉంటుంది అంటే ఒక్కోసారి తన ప్రాణమే గాలిలో కలిసిపోతుందేమన్నంత నొప్పి, వేదన. బిడ్డను కంటున్నంతసేపు ఆ పురిటి నొప్పులు, ఆ నొప్పులతో వేదన పడుతూ ఉంటుంది. కానీ ఒక విషయాన్ని గమనించండి, ఇక్కడ ఆ తల్లి ఆ నొప్పులలో నుండి బిడ్డను కన్న తర్వాత ఎంత నొప్పి పడ్డదో ఆ తల్లి ఆ నొప్పులను అన్నిటిని మర్చిపోయి సంతోషిస్తూ ఉంటుంది. గట్టిగా ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో ఇలాంటి నొప్పులు వస్తూ ఉన్నాయి. అందుకే పౌలు గారు ఒక మాట అంటారు, నశించిపోయే ఆత్మల విషయంలో నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. ఈ వేదన అంతా మర్చిపోయే దినము నిశ్చయముగా ఒక రోజు రాబోతుంది మన జీవితాల్లోకి. ధైర్యంగా ఉండు బిడ్డ. ధైర్యం ఎలా తెచ్చుకోవాలన్నా నేను అనంటే యేసయ్యను చూడు. లోకాన్ని జయించిన వాడు ఉన్నాడు. మన కొరకు విమోచన ఇచ్చినవాడు, మన కొరకు తన రక్తం అంతా కార్చిన వాడు ఉన్నాడు. యేసయ్యను చూస్తే మనకు ధైర్యం, యేసయ్యను చూస్తే శ్రమలలో కూడా ఆదరణ. నేను మీ అందరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఇవేవి వచ్చినా వీటి గురించి నువ్వు చింతించకు. నీ టార్గెట్ ఒక్కటే, ఇవన్నిటిలో కూడా క్రీస్తు ప్రేమతో నేను అంటు కట్టబడి ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇవేవి మనం క్రీస్తు ప్రేమ నుండి దూరము చేయకుండా మనం జాగ్రత్త పడాలి. అది మన జీవితంలో నేర్చుకుందాం. నన్ను ఇంకేది మనకు అక్కర్లేదు. క్రీస్తు ప్రేమకు మనం దగ్గరగా ఉండడం నేర్చుకుందాం. అంతే. క్రీస్తు ప్రేమకు దగ్గరగా ఉండండి. క్రీస్తుతో మనం అంటు కట్టబడి ఉందాం. శ్రమలు వచ్చాయా, ఇబ్బందులు వచ్చాయా, యేసయ్యను చూడు. ధైర్యం తెచ్చుకుంటాం. లోకాన్ని జయిస్తావు. ఆయన ఎలాగూ జయించాడో చూసి నేర్చుకో. ఒక సక్సెస్ఫుల్ పర్సన్ మనం చూస్తే మనం కూడా సక్సెస్ అవుతాం. ఒక ఓడిపోయిన వాడిని చూస్తే మనం కూడా ఉన్నది కాస్త పోతుంది. సో దయచేసి మీ అందరికీ ఈరోజు వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ లోకములో మనకు శ్రమ కలగదని చెప్పలేడు, శ్రమ కలుగుతుంది. అయినను ధైర్యము తెచ్చుకోండి. ఎలాగూ తెచ్చుకోవాలి అంటే లోకమును జయించిన వాడు, మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య మనకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు అనేకులు నిన్ను చూసి సంతోషిస్తూ ఉన్నారు. కానీ నీ యొక్క నీ దుఃఖమును సంతోషంగా మార్చే దేవుడు, నిశ్చయముగా నీ దుఃఖమును సంతోషంగా మార్చేవాడు మనతో ఉన్నాడు. నవ్వినోళ్ళంతా నిన్ను చూసి ఆశ్చర్యపడే దినం ఒకటి రాబోతున్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందరము చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. నవ్వినోళ్ళంతా మనం చూసి ఆశ్చర్యపడే దినం ఒకటి రాబోతున్నది. ఆశ్చర్యపడే ఒక దినం రాబోతున్నది. అందరము చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతిద్దాం. దేవానికి స్తోత్రము నాయన. హల్లెలూయా, హల్లెలూయా. నాయన తండ్రి, నా దుఃఖం అంతా కూడా కొట్టివేయబడుతున్నందుకు వందనాలని చెప్పుదాం. తండ్రి నీకు వందనాలు. కన్నుల జారిన కన్నీళ్ళు ఇదిగో నాయన తండ్రి, ప్రభు నాయన తండ్రి, ప్రభు ఇప్పటి నుండి ఏ కన్నులతో నేను ఏడ్చాను ప్రభు, ఆ కన్నులతో ఇదిగో నీ కార్యాలు నేను చూడబోతున్నాను. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలంటూ ప్రభుని స్తుతిద్దాం. యేసయ్యా నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. చేతులు పైకెత్తుదాం అందరం కూడా. థ్యాంక్ యూ లార్డ్. నాయనా యేసయ్యా, నాయనా నీకు వందనాలు. స్తోత్రం. ఎస్ లార్డ్. ఓ రాజా నీకు వందనాలు. అందరం చప్పట్లు కొడుతూ ప్రభుని ఆరాధిద్దాం. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, మా కన్నుల జారిన కన్నీళ్ళు నాయన తండ్రి మీరు చూశారు నాయన. ఇప్పటి నుండి ఆ కన్నులో ప్రభు అన్ని కార్యాలను చూడబోతున్నాను. ఇదే కళ్ళుతో నేను అన్ని కార్యాలను చూడబోతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఎస్ లార్డ్ మాస్టర్, నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. కన్నుల
జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందిగా వేదన యేసయ్యా, పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఏమండి, నువ్వు పొందిన యాతన మనుషులు మర్చిపోవచ్చు, అందరూ మర్చిపోవచ్చు, కానీ ఆ దేవుడు మర్చిపోడు. నీ కన్నుల జారిన కన్నీళ్లను ప్రభు చూశాడు. ఇప్పటి నుంచి నీ కన్నులు దేవుని కార్యాలు చూడబోతున్నాయి. నమ్మిన వారు ప్రభుని స్తుతిస్తూ ఉండండి, ప్రభుని గణపరుస్తూ ఉండండి. ఇదిగోనైనా నీ కార్యాలు చూస్తున్నట్లుగా ఆయన తండ్రి, ఇదిగోనైనా ఎలీషా దాసుడు వాని ఆయన తండ్రి ఆధ్యాత్మికమైన గుడ్డితనంతో ఉన్నప్పుడు నాయన వాని కన్నులు నీ కార్యాలను చూడలేకపోయాయి. ఈరోజు మమ్మల్ని ఆధ్యాత్మికమైన గుడ్డితనం నుండి స్వస్థత దయచేయమని అడుగుతున్నాం. మా కన్నులు నీ కార్యాలు చూచున్నట్టుగా మాకు స్వస్థత 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 ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్, మీకు వందనాలు యేసయ్యా. నవ్వినోళ్ళంతా మా ముందు తలను వంచే దినము రాబోతుంది. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా, నీకు వందనాలు. పలుకాకి లోకం నిందించినాను, ఏకాకివై నీవు నియోదించినా. యేసయ్యా, ఎంత మంచి దేవుడు నాయనా, నీకు వందనాలయ్యా. థ్యాంక్ యూ లార్డ్. పలుకాకి లోకం నిందించినాను, ఏకాకివై నీవు రోధించిన. అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేనులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేను ఇక ముందు. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేను ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. థ్యాంక్ యూ లార్డ్ నాయన యేసయ్య. మంచి దినము మన జీవితంలో ఉంది. నవ్వినోళ్ళంతా ఇదిగో నీ ముందు తలను వంచే దినము రాబోతుంది. నువ్వు పొందిన వేదన యాతన అంతటిని కూడా ఇదిగో ప్రభు తీర్చబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్ నాయనా. ఇప్పటి నుండి నీ కళ్ళు దేవుని కార్యాలు చూడబోతున్నాయి. థ్యాంక్ యూ లార్డ్ నాయనా. ఈ అద్భుతమైన ఆయన తండ్రి వర్తమానము ద్వారా నీ ప్రియబిడ్డలను దర్శించుతున్నందుకు వందనాలయ్యా. ఎంతమంది కనులు ఆయన తండ్రి కార్యాలను చూడలేక గుడితనములో ఉండిపోయారు నాయన. ఇది నాన్న ప్రభు అన్ని బిడ్డలను స్వస్థపరచండి. ఆధ్యాత్మికమైన గుడితనము నుండి స్వస్థత దైత్యమని అడుగుతున్నాం. నీ కార్యాలు చూసినట్టుగా మా కనులను తెరవండి నాయన. నీ కార్యాలను చూడాలి నాయన. ఏడ్చిన మా కనులు ఇక్కడ నుంచి నీ కార్యాలను చూచినట్టుగా మా కనులను తెరవండి. థ్యాంక్ యూ లార్డ్. అనుకొనని శ్రమలెన్నో ఎదురించినాం, ఆత్మీయుల ప్రేమ నిదురించినాం. థ్యాంక్ యూ లార్డ్ నాయనా. అనుకొనని శ్రమలెన్ని ఎదురించినాం, ఆత్మీయుల ప్రేమ నిదురించినాం. అసమానమైన నా దేవుని బలమైన బాబువు నిన్ను వీడునా. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. ఉందిలే నీవేనా ఎందుక వేదన, పొందిన యాతన
మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదే కాలమున ఎంతమంది బిడ్డలైతే ఈ వర్తమానం ద్వారా దీవించబడుతున్నారు, ఈ వర్తమానం ద్వారా మీరు వారితో మాట్లాడి ఉన్నారు ప్రభు. ఆధ్యాత్మికంగా, భౌతికంగా, కుటుంబ పరంగా ఆయన తన అన్ని కోణాల్లో నీ బిడ్డలను మీరు బలపరచమని, ఆయన ఏడ్చిన కన్నీళ్లు ప్రభు నన్ను నాట్యముగా మీరు చేయబోతున్నారు. ఎంతమంది కన్నీరు నాయన తండ్రి మీరు చూశారు నాయన తండ్రి. ఇక నాయన అదే కన్నులతో నీ కార్యాలను చూచున్నట్లుగా ఎలీషా ఆ యొక్క దాసుని కన్నులు నా కొరకు ప్రార్థించి వారిని స్వస్థపరిచినట్లుగా అనేకుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయన ఆధ్యాత్మిక గుడితనం నుండి స్వస్థతనిచ్చి, ఇదిగో నాయన ఇక మా ముందు ఆయన తండ్రి కనబడుతున్నా ఇదిగో నాయన గుర్రములు నీ యొక్క అగ్ని ఆయన మా ప్రాకారాల చుట్టూ వేయబడింది, ఇది మేము చూచున్నట్లుగా మాకు నాయన మా కన్నులు తెరవని ప్రార్థిస్తూ అందరిని అన్ని కోణాల్లో మీరే దీవించి బలపరచమని, ఇది నా ఆశీర్వాదాలు, దీవెనలు, శుభములు అందరికీ ప్రకటిస్తూ యేసయ్య అద్భుత నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మా అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ